సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో మధ్యాహ్నం సమయంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగ హల్చల్ సృష్టించాడు. నంగునూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుట నివాసం ఉంటున్న ఇంటి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన విషయాన్ని గమనించిన వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. కుటుంబ యజమాని వానరాశి ప్రేమలత తెలిపిన వివరాల మేరకు తన కుమారుడిని పాఠశాల నుంచి తీసుకురావడానికి ఆమె ఇంటికి తాళం వేసి వెళ్ళింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి తాళాన్ని తీసి ఇంట్లో చొరబడి దొంగతనానికి యత్నిస్తున్న క్రమంలో అదే సమయానికి ఇంటి యజమాని రావడంతో దుండగుడిని స్థానికులతో పట్టుకొని దేహశుద్ధి చేసింది. రాజగోపాల్పేట పోలీసులకు సమాచారం అందించగా పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని దుండగుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. నేను స్కూల్కి వెళ్ళేసరికి పిల్ల తీసుకోవడానికి స్కూల్కి వచ్చేసరికి ఇంట్లో ఒక దొంగ దొరికింది. అది చూసేసరికి లైట్లన్నీ బెడ్రూమ్లో హాల్లన్నీ లైట్లు వేసిండు. పోయి చూసేసరికి అతను కనబడ్డాడు. నేను వెంటనే వచ్చి అన్ని డోర్లు పెట్టి పక్కన ఉన్న వాళ్ళని అందరినీ ఇచ్చిన అందరు వచ్చారు. అని దొరకబట్టినాం. ఆయనకు ఏమైనా కఠిన శిక్షలు వేయాలి. ఇంకోసారి ఏంజల్లో జరగకుండా ఎటు జరగకుండా బాగా పోలీసులు బాగా కేర్ తీసుకోవాలి. ఇంకా ఏం పోలేదు కాబట్టి ఏం కాలేదు మాకు. ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది. ఆయనని కఠినంగా శిక్షించాలని అనుకుంటున్నాం.